కల్చరల్ పాయింట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. చెప్పనా నేను? చెప్పండి. మెనీ ఇయర్స్ అగో, ఇప్పుడు కాదు, ఆబ్వియస్లీ ఒక ఎర్లియర్ ట్రెడిషనల్ గా విమెన్స్ న్యూట్రిషన్ కి ఇంపార్టెన్స్ వాస్ గివెన్ ఓన్లీ 2 times. తను ప్రెగ్నెంట్ అయినప్పుడు అండ్ వెన్ షీ హ్యాస్ అ బేబీ. ఎందుకంటే మీరు ముందు చూస్తే మన నానమ్మ దే ఈట్ లాస్ట్, వాళ్ళు లెఫ్ట్ ఓవర్స్ తింటారు. ద మెయిన్ ఫుడ్ ఫర్ ద ఫ్యామిలీలో ఉన్న ఫుడ్ ఇస్ ఫర్ జెంట్స్ అండ్ ఫర్ చిల్డ్రన్. కూర లేకపోతే ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినే ఇళ్లలో చికెన్ ఉందంటే ముందు అది పెద్ద పెద్ద పీసెస్ అవన్నీ వాళ్ళకి పెడతారు. పీస్ లేకపోయినా గ్రేవీతో తింటారు. ఏమున్నా యూనో మనకి అడ్జస్ట్ అయిపోవటం. మీరు పేట్రియాకి అనండి, ఏమన్నా అనండి. సో ఆ టైంలో టు కాంపన్సేట్ ఫర్ న్యూట్రిషన్, లేడీ ప్రెగ్నెంట్ అయినప్పుడు, బికాస్ ప్రోజెని ఉంది కదా, వంశం, ఓకే, ఇట్ ఈస్ ద ట్రూత్, షీస్ ఫర్దరింగ్ యువర్ లీనియేజ్ కదా. అప్పుడు కూర్చోపెట్టి ఈ లడ్డు ఆ లడ్డు ఇది అది, దే యూస్ టు గివ్ ఆల్ ద న్యూట్రిషన్ క్యాలరీస్ విత్ జాగరీ, గీ, నట్స్. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ పథ్యం 40 days ఒక ప్రిస్క్రిప్టివ్ డయట్ ఉంటుంది ట్రెడిషనల్ గా. దాని తర్వాత కూడా బికాస్ యూఆర్ ఫీడింగ్ ద బేబీ. అదొకటి మునపసు నుండలు పెడతారు, నడుము గట్టిపడాలి, కరెక్ట్, అవన్నీ రెడీ అవ్వాలి కదా పని చేయడానికి. కరెక్ట్, యూ హ్యావ్ టు బి అప్ అండ్ అబౌట్. మళ్ళీ ఆవిరి కూడా తెలుసు కదా, మినపప్పు బాగా నానేసి దిబ్బరొట్లాగా, వితౌట్ ఇట్ జస్ట్ ఇది. అండ్ మన బ్యాండ్స్ వేస్తారు ఫర్ ఇది. గార్లిక్ అవన్నీ తినొద్దంటారు, ఎందుకంటే బేబీకి గ్యాస్ అవుతుందంటారు. చన్నా దాల్ ఇవ్వరు. సో ట్రెడిషనల్ గా మనం వై వి వర్ ఫీడింగ్ ద లేడీ అంటే దట్ వాస్ ది ఓన్లీ టైమ్ షీ హ్యాడ్ ఛాన్స్ ఫర్ న్యూట్రిషన్. ఇప్పుడు దట్ ఈస్ నాట్, అన్ఫార్చునేట్లీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కాదు, కానీ ఆ ట్రెడిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్యాంపరింగ్ కొంతవరకు కొంచెం రెడ్యూస్ చేయాలి. బికాస్ యాక్చువల్లీ హెల్దీ, ఇఫ్ యూర్ ఆఫ్ నార్మల్ వెయిట్, ఒక హెల్దీ ప్రెగ్నెన్సీలో మీరు ఎనీవేర్ ఫ్రమ్ 8 to 12 kgs మీరు అంతే గెయిన్ అవ్వాలి వెయిట్. దానికన్నా ఎక్కువ వెయిట్ గెయిన్ ఇస్ నాట్ గుడ్, బట్ 15, 18, 20 kgs is normal. So coming back to the protein requirement point, 350 calories in your second trimester, third trimester 450 calories only. Again ee calories, because every time మీ డాక్టర్ బేబీ స్కాన్ చేసినప్పుడు they will look at the weight. ఆ బేబీ ఎలా డెవలప్ అవుతుంది. If it's underweight, they will tell you to eat better. Correct. Okay. Now finally after pregnancy, the next mini milestone will be till you are lactating. అంటే మీరు బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు అప్పుడు మీకు కావాలి 450 to 600 calories ఎక్కువ. టిల్ ద టైమ్ యూర్ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే విచ్ 6 months. 6 months తర్వాత బేబీకి మనం సెమీ సాలిడ్ స్టార్ట్ చేస్తాం. అందులో కూడా మీ కాంపోజిషన్ ఫైబర్, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్. సో అల్టిమేట్లీ మీ కార్బోహైడ్రేట్ ఇస్ ఎనర్జీ ఫ్యాక్టర్ అన్నమాట. దాన్ని మనం, సో ఇది ఒక సెకండ్ మైల్ స్టోన్. థర్డ్ మైల్ స్టోన్ ఇన్ అ లేడీస్ లైఫ్ ఇస్, నేను చెప్పాను, మెనోపాజ్. అది అయిపోయింది. నౌ మెనోపాజ్ తర్వాత the more older you are, you need a little more protein. So for example, మీరు 1 gram తీసుకుంటే అట్లీస్ట్ పోస్ట్ 45-50 1.1 ఎవ్రీ 5 years ఒక 0.1 to 0.2 gram పెరగాలి. కాన్షియస్ గా పెంచుకోవాలి. ఎవరు తినరండి, మనకు రాదు. ఎస్పెషల్లీ ఇన్ఫాక్ట్ వాళ్ళే ట్రెడిషనల్ గా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు కూడా ఒక 50 తర్వాత ఇంకా నేను సీతారామ అని, నేను ఇవన్నీ తినను, నేను సాలెడ్ తింటాను, వాళ్ళు కూడా వెజిటేరియన్ మారిపోతారు. అది సో వెదర్ యువర్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ అది కాదు, మెయిన్ కాన్షియస్ గా మీరు ప్రోటీన్ పెంచుకోవాలి. దీనికి 2 scientific reasons. Number 1, మనం మనం ఏజ్ పెరుగుతూ ఉంటే మన గ్లూకోజ్ మెటాబలిజం తగ్గుతుంది. అంటే ఏంటి, యువర్ బాడీస్ అబిలిటీ టు హ్యాండిల్ గ్లూకోజ్ వెన్ యువర్ యంగర్ ఇస్ మచ్ బెటర్ వర్సెస్ వెన్ యువర్ ఓల్డర్. That is why 30, 40, 50 years before we used to see diabetes naturally come in 60+ year olds. Correct. ఇప్పుడు because of food everywhere, no activity, sedentary, 20-year-olds are having. So number 1, మీ గ్లూకోజ్ మెటాబలిజం తగ్గుతుంది. Your body's ability to utilize that much glucose. ఆల్సో మీ యాక్టివిటీ లెవెల్ తగ్గుతాయి, మీ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, మీ మసిల్ మాస్ పడుతుంది 3 to 8% ఎవ్రీ డెకేడ్. ఓకే, మీ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గుతుంది. ఇవన్నీ కౌంటర్ చేయాలంటే మీకు కావాల్సింది కొంచెం ఎక్కువ ప్రోటీన్. దాన్ని మీరు కాన్షియస్ గా కన్జ్యూమ్ చేయాలి. లెట్స్ కమ్ టు మెన్. నార్మలీ అగైన్ బాయ్స్ ఇన్ ప్యూబర్టీ, ప్లీజ్ అండర్స్టాండ్, మాక్సిమం మసిల్ వాళ్ళ షేప్ చేంజ్ అవుతుంది, వాయిస్ చేంజ్ అవుతుంది. మీ యంగ్ ఒక 12-year-old బాయ్ సడన్లీ 14-15 లో ఎలా యూ కెన్ సీ ద స్ట్రక్చరల్ చేంజ్. దానికి ప్రోటీన్ అవసరం టు మెయింటైన్ టెస్టోస్టెరోన్ అండ్ టు బిల్డ్ దట్ మసిల్ మాస్. ఆ ఏజ్ లో మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే 14-15 లో, if your boy is active, does exercise, you will sometimes even
beyond your genetic factors, you will see height growth, body growth. So puberty, then the standard protein ratio applies to men. Then ఇప్పుడు women లో నేను ఎలా చెప్పానో ఒక 50s తర్వాత మళ్ళీ ఆ గ్రాడ్యువలీ ప్రోటీన్ ఈవెన్ మెన్ పెంచుకోవాలి. సేమ్ థింగ్స్ హ్యాపెన్ ఏజ్ రిలేటెడ్ వస్తాయి. కాబట్టి బేసికలీ ప్రోటీన్ అవసరం లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఎప్పుడు వరకు మీ కాగ్నిషన్ ఉందో, ఎప్పుడు వరకు మీకు మసిల్ మాస్ ఉన్నాయో, ఎప్పుడు వరకు మీకు బోన్స్ ఉన్నాయో ప్రోటీన్ అవసరం. ఇవి లేకపోతే ఎనీవేస్ యువర్ వెజిటబుల్. అది చాలా అంటే సో జస్ట్ అండ్ ఏదో మీరు 1.5 తీసేసుకోండి 1.8 కాదు, ఈవెన్ 1.2 to 1.3 మీరు ఉంటే యాజ్ యూ గ్రో ఓల్డర్. మీరు చెప్తున్న శ్రద్ధ కూడా ఉంటే చాలా బాగుంటుందండి. ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ప్రోటీన్ కార్బ్స్ రేషియో ఒకటి. ఎందుకంటే బాగా ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన 70-80 గ్రాములు వచ్చేస్తాయి, దాంతో పాటు ఒక కుండ అన్నం వస్తుంది. అది ప్రాబ్లం. ఒక కుండ అన్నం, అది కొంచెం అంటే అది అవేర్నెస్ తో మలుచుకోవాలి, మార్చుకోవాలి. కరెక్ట్. లేకపోతే ఈ జరిగే మంచి అంతా కూడా ఇది తీసేస్తుంది. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ మీట్ ఈటింగ్ స్టేట్స్. ఓకే, సో ఇప్పుడు మీరు కేరళ బనానా చిప్స్ అన్నారు కదా, కేరళ ర్యాంక్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ డయాబెటీస్. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్ కన్సంప్షన్, మీట్ కన్సంప్షన్ అన్ని తింటారు, కానీ దాంతో పాటు వచ్చేది మలబార్ పరోటా, దాంతో పాటు వచ్చేది ఇంత రైస్. మలబార్ పరోటా అసలు ఎంత బాగుంటుందో, అన్ని క్యాలరీస్ కదా, అంత టేస్టీ, కానీ ఎన్ని క్యాలరీస్ అందులో. అసలు మైదా ప్లస్ ఇట్ ఇస్ ఫ్యాట్ అండ్ లేయర్డ్, దాంతో పాటు అందులో ఆయిల్ ఉంటుంది. సో దాంతో పాటు మీరు ఇంకా ఆయిలీ. ఇంకోటి ఏంటంటే కేరళ క్విజిన్ లో అన్ని రోస్ట్, ప్రాన్ రోస్ట్, గీ రోస్ట్, చికెన్, అన్ని ఫిష్ రోస్ట్. సో మనం ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే యానిమల్ ప్రోటీన్ ఇస్ అన్హెల్దీ ఆటోమేటిక్లీ కాదండి, అది మనం కుక్ చేసే స్టైల్లో ఉంది అన్హెల్దీనెస్ వస్తుంది. అంటే ఒక అట్లీస్ట్ ఒక కప్పు నూనె పోయిపోతే ఇవన్నీ ఉడకవు వేగవని అంటారు. సో